మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో సంచలనం సృష్టించిన రెండో హత్యల నిందితుడికి జీవిత ఖైదు విధించింది జిల్లా కోర్టు. గతేడాది అక్టోబర్ 24, నవంబర్ 2న ఇద్దరిని ఒకే రీతిలో మర్డర్లు చేశాడు నిందితుడు గొల్ల మల్లేశం. బస్టాండ్ దగ్గర బండరాయితో కొట్టి చంపి తర్వాత నిప్పంటించాడు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలోనూ ఇదే తరహాలో చంపేశాడు. 10 రోజుల వ్యవధిలో రెండో హత్యలు జరగడంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. 10 రోజుల్లో అంటే 3వ తారీఖు నాడు మరొక కంప్లైంట్ రావడం జరిగింది. ఇంకొక హత్య జరిగినట్టు అంటే రెండు ఎవరైతే హత్య గావించబడ్డారో రెండు కేసుల్లో కూడా నిందితుడు కానీ మృతుడు కానీ అప్పటికి తెలిసి రాలేదు. దాని తర్వాత రెండో హత్య జరిగిన తర్వాత కేసును పూర్తిగా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ఒట్టెం మల్లేష్ అనే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఆ నిందితుడు ఒట్టెం మల్లేష్ని పట్టుకొని రిమాండ్ పంపించి సైంటిఫిక్గా అన్ని ఆధారాలు సేకరించి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రెండు కేసుల్లో కూడా ఈరోజు మెదక్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు ఈరోజు రెండు కేసుల్లో కూడా జీవిత ఖైదు విధించడం జరిగింది. రెండు కేసుల్లో కూడా నేరస్తునికి జీవిత ఖైదు, అదేవిధంగా 30,000 ఫైన్ విధించడం జరిగింది.